హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ పాఠశాల. ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ డొమైన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన సాక్ కోసం తెలుసుకుందాం. అసలు సాక్ అంటే ఏంటి? సాక్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఇది ఒక డెడికేటెడ్ టీమ్ అండ్ ప్రాసెస్ విచ్ వర్క్స్ 24/7 టు ప్రొటెక్ట్ అన్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి సాక్ అనేది సీసీటీవీ కంట్రోల్ రూమ్ లాగా. సీసీటీవీ ఇంటిని ఎలా మానిటర్ చేస్తుందో అలాగే సాక్ కంపెనీ నెట్వర్క్స్, సర్వర్స్, అప్లికేషన్ని మానిటర్ చేస్తుంది. సో ఇప్పుడు సాక్ మెయిన్ గోల్స్ ఏంటో చూద్దాం. సైబర్ అటాక్స్ని డిటెక్ట్ చేయడం, సెక్యూరిటీ ఇన్సిడెంట్ని అనలైజ్ చేయడం, ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం అండ్ ఆర్గనైజేషన్ డేటాని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా సాక్ మెయిన్ గోల్స్ అని చెప్పవచ్చు. సాక్లో మెయిన్ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ లాగ్ మానిటరింగ్, సెకండ్ వన్ అలర్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ థర్డ్ వన్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, ఫోర్త్ వన్ థ్రెట్ డిటెక్షన్. సో సాక్ అనేది కంపెనీకి డిజిటల్ సెక్యూరిటీ గార్డ్లా ఉంటుంది. లాగ్ మానిటరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్స్, సర్వర్స్, అప్లికేషన్స్, నెట్వర్క్ డివైజెస్ అన్నీ లాగ్స్ అనే రికార్డు క్రియేట్ చేస్తాయి. సో ఆ లాగ్స్లో ఎవరు లాగిన్ అయ్యారు, ఏం చేస్తున్నారు, ఎర్రర్ వచ్చిందా, అటాక్ ట్రై అయ్యిందా అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సింపుల్గా దీన్నే లాగ్ మానిటరింగ్ అంటారు. అండ్ సెకండ్ వన్ అలర్ట్ ఇన్వెస్టిగేషన్. అలర్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే సెక్యూరిటీ టూల్స్ అయిన సిమ్, యాంటీవైరస్, ఫైర్వాల్స్ ఇవన్నీ సస్పీషియస్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తే అలర్ట్ జనరేట్ అవుతుంది. సో అలా జనరేట్ అయిన అలర్ట్ నిజమైన థ్రెట్టా లేక ఫాల్స్ అలారమా అని చెక్ చేయడం. అండ్ లాగ్స్, యూజర్ యాక్టివిటీస్, ఐపీ అడ్రస్, ఫైల్స్ వీటన్నిటిని వెరిఫై చేయడం. అటాక్ అని కన్ఫర్మ్ అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, అంటే ఐఓసిస్ని బ్లాక్ చేయడం లేదా సిస్టమ్ని ఐసోలేట్ చేయడం. సింపుల్గా ఈ పై ప్రాసెస్ని అలర్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పుకుంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్కి ఒక్కోసారి బ్యాంక్ నుండి సస్పీషియస్ ట్రాన్సాక్షన్ మెసేజ్ వస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ మనం చేసామా లేదా ఎవరైనా చేశారా అనేది చెక్ చేస్తాం. సో ఇలా చెక్ చేయడాన్నే అలర్ట్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అండ్ థర్డ్ వన్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. సిస్టంలో రియల్గా సైబర్ అటాక్ ఆర్ సెక్యూరిటీ ప్రాబ్లం జరిగితే దాన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటారు. దీనిలో మెయిన్ స్టెప్స్ ఏంటంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం, డ్యామేజ్ ఎక్కువ కాకుండా కంటైన్ చేయడం, అంటే ఇన్ఫెక్టెడ్ సిస్టమ్ని నెట్వర్క్ నుండి సెపరేట్ చేయడం. అండ్ నెక్స్ట్ పాయింట్ థ్రెట్ని రిమూవ్ చేయడం, సిస్టమ్ని మళ్ళీ నార్మల్గా రన్ అయ్యేలా రీస్టోర్ చేయడం. అండ్ ఫైనల్ పాయింట్ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో స్మాల్ ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం. సో ఫస్ట్ మనం ఫైర్ని కంట్రోల్ చేస్తాం, తర్వాత డ్యామేజ్ చెక్ చేస్తాం, మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్త పడతాం. సో ఈ ప్రాసెస్ని ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటారు. అండ్ ఫైనల్ వన్ థ్రెట్ డిటెక్షన్. మన సిస్టమ్ని ఎవరైనా అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ని ముందే గుర్తించడాన్ని థ్రెట్ డిటెక్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే డేంజర్ని ఎర్లీగా పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా థీఫ్ డోర్ దగ్గర తిరుగుతుంటే సీసీటీవీ కెమెరా డిటెక్ట్ చేస్తుంది కదా, అదేవిధంగా సిస్టంలో సస్పీషియస్ యాక్టివిటీని డిటెక్ట్ చేయడాన్ని థ్రెట్ డిటెక్షన్ అంటారు. సో దిస్ ఈజ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సాక్. నెక్స్ట్ వీడియోలో సాక్ అనలిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోసం అండ్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు సైబర్ పాఠశాల.